నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సంక్షోభం నెలకొంది. మొత్తం అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ క్రూడ్ ఆయిల్ కావచ్చు, నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు పెరిగాయి. ఇది ప్రతి ఒక్కరు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప. ఈ ఆయిల్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరగడానికి కూటమి ప్రభుత్వమే కారణం, వాళ్లే ఏపీలో పెంచేశారు అని నిన్న ఒక వినూత్న నిరసనకి తెరతీశారు. మరి డిమాండ్ పత్రాల్ని కలెక్టర్కి అందించారు, ఏ ట్రంప్కో కాదు. మరి ఈ నేపథ్యంలో జోగి రమేష్ గారు చేసిన హంగామా అంతా ఇంత కాదు, ఈరోజు ఆయన కటకటాల పాలన అయ్యారు. మరి ఆయన్ని అరెస్ట్ చేసిన తీరు అందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరు హాస్యాస్పదంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అసలేంటి ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా చేయడాన్ని ఎలా చూడాలి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అంటే జోగి రమేష్ గారు నిరసన డిమాండ్ పత్రాలు ఇవ్వడానికి వెళ్ళారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభానికి కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏంటి సార్ అసలు? ఇప్పుడు ఇంధన ధరలు అంటే పెట్రోలు, డీజిల్, ఇలా గ్యాస్, వీటికి సంబంధించి ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. అవును. ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క రేట్ ఉందో, ₹2, ₹3 వ్యత్యాసంలో, లేకపోతే ఒక ₹5 వ్యత్యాసంలో. అది గతం నుంచి చాలా నుంచి జరుగుతూ ఉంది. ఇది ఆయా రాష్ట్రాలు కొంత సబ్సిడీని పెంచటం లేదా ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వం ₹2-3 భరించడం అంతా జరిగింది. యాక్చువల్గా 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా ₹2-3 తగ్గించాడు. స్టేట్ భరించింది ఆ ట్యాక్స్లు, సెంట్రల్లో విధించే పన్నుల్లో ₹2-3 స్టేట్ భరించింది. వైసీపీ హయాంలో 43% పెరిగింది. వైసీపీ బాధ్యత వహిస్తారా దానికి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తాడా? ఇది ఏంటంటే దేశవ్యాప్తంగానూ అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు అని చెప్తారు. ఆ మాటకు వస్తే 2014 తర్వాత సడన్గా ఒకసారి అప్పుడున్న రేట్ల కన్నా కొద్దిగా తగ్గింది మోడీ గారు రాగానే. తర్వాత క్రమంగా పెరుగుకుంటూ వచ్చింది. మెల్లమెల్లగా ఒకసారి పెరిగేటప్పుడు 3-4 పెరుగుతుంది, ఒకసారి ₹7-8 పెరుగుతుంది, తగ్గేటప్పుడు మాత్రం 20 పైసలు 30 పైసలు తగ్గుతుంది. ఇది పెట్రోల్ ధరల మీద అంతర్జాతీయంగా ధరలు తగ్గినా వీళ్ళేం తగ్గించకుండా లాగేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో. పైగా ప్రజల్లో అనేక అభ్యంతరాలు ఉన్నాయి, చాలా వరకు అభ్యంతరాలు. జిఎస్టీలు ఎందుకు చేర్చలేదు, ఇలాంటివన్నీ. అవన్నీ అలా ఉన్నా కానీ అన్ని రాష్ట్రాలు కూడా మూసుకుని దాన్ని అమలు చేస్తున్నారు ఆ రేట్లు. కారణం ఏంటంటే ఆ పన్నుల్లో వాటా రాష్ట్రాలు కూడా వస్తుంది. అది రాష్ట్రాలు కూడా ఆదాయమే కదా. కాబట్టి పైకి ఏం మాట్లాడినా అందరికీ, అన్ని ప్రభుత్వాలకి, రాష్ట్రానికి, కేంద్రానికి ఆ పన్నుల వాటాలో ఎవరికి చేరాల్సింది వాళ్ళకి చేరుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నిర్ణయించే అధికారం ఏమి ఉండదు దానికి. లేకపోతే తెలంగాణ, లేకపోతే ఇంకో తమిళనాడు ₹2 అటు ఇటు వ్యత్యాసం ఉంటుంది వాళ్ళకి. ట్రాన్స్పోర్టు లేకపోతే ఆ ప్రభుత్వం భరించే ఆ ట్యాక్సులని కొంచెం వెసులుబాటు ఇవ్వటం అలాంటివి ఉంటాయి. కాబట్టి దీని మీద, పెట్రోల్ ధరల మీద ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం. కేంద్రంలో కూడా ఎన్డీఏ ఉంది కాబట్టి వీళ్ళు చేయొచ్చు, తప్పలేదు. ఎందుకంటే గతంలో ఒక 10 పైసలు పావలా పెరిగితే కూడా ఎడ్ల బళ్ళు వేసుకుని సైకిళ్ళ మీద వచ్చి, నడుచుకుంటూ వచ్చి రకరకాలుగా నిరసనలు వ్యక్తం చేసేవారు ప్రతిపక్షాలు, అప్పటిన్న పాలకపక్షాల మీద. అప్పట్లో దేశమంతా ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్ ఉండేది. తర్వాత చాలా అరుదుగా వేరే పక్షాలు కొద్ది రోజులు ఉన్నాయి, జనతా పార్టీ కొన్నాళ్ళు, తర్వాత నేషనల్ ఫ్రంట్, యూడిఎఫ్, ఇలా కొద్దిగా ఉన్నాయి. ఆ సమయంలో పెరిగినా కానీ మెల్లమెల్లగా ఈ కమ్యూనిస్టుల ప్రభావం, కమ్యూనిస్టుల పోరాటం శక్తి తగ్గిందో మరి లేకపోతే ఎందుకో కానీ పోరాటాలు సన్నగిలినాయి. ప్రపంచీకరణ జరిగిన తర్వాత యాక్చువల్గా కమ్యూనిస్టులు ఎప్పుడూ కూడా పారిశ్రామిక విధానానికి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే సాధారణంగానే ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం, కమ్యూనిస్టుల తాలూకు కొడవలి కంకులు పదును తగ్గిపోయినాయి, సుత్తి మెత్తబడిపోయింది, ఇలాంటివన్నీ అనుకుంటున్నాం మనం. యాక్చువల్గా
కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో ధరల విషయంలో ఎప్పటికప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తా ప్రభుత్వాలకి ఒక హెచ్చరిక పంపించేవారు. ప్రభుత్వాలు కూడా దాన్ని పరిగణలో తీసుకుని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాయి. ఆ సంప్రదాయాలన్నీ అడుగంటిపోయినాయి ఇప్పుడు, అవేమీ లేవు. ఈ ధరల గురించి కూడా ప్రజలు ఏమో ఆలోచించట్లేదు. ఈ రేట్ల గురించి లవోదీపం అంటున్నారు తప్ప కారణం ఏంటంటే డిజిటల్ పేమెంట్ అనేటువంటిది వచ్చిన తర్వాత నీ కార్డు గీయటం కానీ లేకపోతే ఫోన్ ద్వారా పేమెంట్ చేయడం కానీ వచ్చిన తర్వాత ఎవరికీ కూడా డబ్బు లెక్క చేయకుండా ఖర్చు పెడుతున్నారు. అదే నువ్వు 10 రూపాయలు నువ్వు ఫోన్పే చేయటానికి, అదే ఒక 100 రూపాయలు ఫోన్పే చేయటానికి 100 రూపాయలు 10 కాగితాలు లెక్క పెట్టి ఇవ్వడానికి ఉన్న మధ్య వ్యత్యాసాన్ని నువ్వు గమనించుకోసారి. 100 రూపాయలు 10 రూపాయల కాగితాలు లెక్క పెట్టి ఇచ్చేటప్పుడు ఉన్న పెయిన్ అంటే నువ్వు నిజంగా పిసికి ఇస్తావు ఆ డబ్బులు. టకటకటకములు ఎక్కడ ఇలా పడేయవు. మళ్ళగా లెక్కెట్టి జాగ్రత్తగా 4 తడేసుకుని 3 కాగితం ఎక్స్ట్రా వెళ్ళిపోకుండా మిగతా జేబులో బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకుని ఆ 100 రూపాయలు ఇస్తావు. అదే నీకు ఫోన్పేకి వచ్చేటప్పటికి టకాలమని కొట్టేసి కారుకి వెళ్ళిపోతావు, లేకపోతే బండికి వెళ్ళిపోతావు, లేకపోతే నీ పని చూసుకుంటావు. కాబట్టి ఈ ధరల గురించి ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే అపహాస్యం అవుతుంది. ఎందుకంటే ఎవరైనా ఏం చేస్తారంటే ఇప్పుడు అధికార పక్షాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి, తప్పులేదు, కానీ ఓవర్ డ్రామా చేయకూడదు. వీళ్ళు ఓవర్ డ్రామా చేస్తున్నారు. అంటే నేను ఎందుకని చెప్తున్నానంటే వైసీపీ పార్టీకి చాలా హక్కులు వాళ్ళు కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళ పరిపాలనా సమయంలో వాళ్ళు చేసిన దుర్మార్గ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అరాచకము, అవినీతి, దోపిడీ ఎన్నట్ల వల్ల సహజంగానే కొన్ని హక్కులు కోల్పోయారు. మాట్లాడి ఎదుటోళ్ళని ప్రశ్నించడానికి మీరు చాలా అట్లా ఏం ప్రశ్నించట్లేదు, మాట్లాడట్లేదు, వాళ్ళు చాలా సైలెంట్ అయిపోయారు. వాళ్ళు పనికిమాల విషయాలు తీసుకుంటారు, జనాలను ఇంకా అపహాస్యం పాలవుతున్నారు. వాళ్ళు కూడా అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ రేట్లు పెరిగిన వాళ్ళకి ఏం చేయాలో తెలియక దీని మీద వచ్చినట్టు కనిపిస్తుంది. ఇంతకన్నా ప్రధాన సమస్యలు ఆంధ్రప్రదేశ్లో లేవా అంటే ఉన్నాయి. అది ఎవరికి ఉన్నాయి సమస్యలు? కూటమిలో ఉన్న పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు అయితే ఉన్నాయో ఆయా పార్టీల తాలూకు కేడర్కనే ఆ పార్టీలకి మధ్య సమస్యలు ఉన్నాయి, చిన్నచిన్నాయి. అది ఎలాంటి సమస్యలు? ఆ పార్టీలో మాకు గుర్తింపు లేదనో, లేకపోతే పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు పెత్తనం చేస్తున్నారనో, లేకపోతే మమ్మల్ని పట్టించుకోవట్లేదనో, ఇలాంటి సమస్యలు తప్ప మాకేదో పథకం రాలేదు ఇలాంటివి కాదండి. కాబట్టి వీళ్ళు ఏంటంటే వైసీపీ పార్టీకి ఒక అంశం లేదు పల్లా ప్రభుత్వమే పోరాడడానికి. ఒకవేళ అంశాలు ఉన్నా కానీ వాళ్ళు మాట్లాడరు. సపోజ్ పోలవరం ఉందనుకోండి, పోలవరం నేను విమర్శించాలంటే దాన్ని వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ని ఎంత దారుణంగా వెనక్కి తీసుకుపోయారో మనం చూసాం కాబట్టి వాళ్ళకి నోరు రాదు మాట్లాడడానికి. అమరావతి గురించి మాట్లాడాలనుకోండి, ఇంకా బాగా చేయండి, బాగా కట్టండి అంటానికి లేదు వాళ్ళకి. ఎందుకంటే దాన్ని సర్వనాశనం చేయడం చూశారు. పోనీ మీరు పెట్టుబడి తీసుకురండి, ఆ పెట్టుబడులు ఏం తీసుకొచ్చారు, ఎక్కడ లాంచింగ్ చేస్తున్నారు, ఎక్కడ ల్యాండ్ అవుతున్నాయి అడగడానికి కూడా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఉన్నట్లు తరిమేశారు. ఎక్కడైనా పెట్టుబడుల కోసం వెళ్తే చలిపెడతాం బాబాయ్ లోపల పడుకున్నారు. ఇలాంటివన్నీ చేశారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఏ ఇష్యూ మీద మాట్లాడాలి? పోనీ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడదాం, అరాచకం చేస్తున్నారు వీళ్ళు అంటానికి వీళ్ళు వాళ్ళ సేవను కూడా చంపుతలేదు. వాళ్ళు పట్టు కొట్టేయాల్సిన వాళ్ళు కూడా కూర్చోబెట్టి నోటీస్ ఇచ్చి కాఫీ ఇచ్చి కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తున్నారు. మరి సాధ్యం మనం చూస్తున్నాం కదా. పోనీ మతం తీసుకుందామంటే, మతం కళ్ళలో సృష్టిద్దామంటే 2 వైపులా వాళ్ళే ఉన్నారని చెప్పేసి ఎస్టాబ్లిష్ అయిపోయి ఇద్దరు ముడ్డి పగలగొడుతున్నారు. కాబట్టి వాళ్ళకి అంశం దొరక్క ఇలాంటి పనికిమాలిన అంశం ఎత్తుకున్నారు. ఎందుకంటే ప్రజలకి నొప్పి కలిగి ప్రజల్లోని నాడి గమనించి యుద్ధం చేయాలి. నువ్వు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ నీ యుద్ధానికి ఒక హేతుబద్ధత ఏర్పడాలంటే ఆ ప్రజల్లో కూడా ఆ భావన ఉండాలి. ఎవరు లెక్క చేస్తారండి ప్రజలు? అసలు ధరల గురించి వాళ్ళు పట్టించుకోరు. అలాగే కరప్షన్ గురించి కూడా పట్టించుకోవట్లేదు జనం. ఏదైనా పని అవుద్ది 100 రూపాయలు ఇచ్చేసి పని చేయించేసుకున్నాడు, లేదా 1000 రూపాయలు ఇచ్చేసి పని చేయించేసుకున్నాడు. నువ్వు అడగాల్సింది, చేయాల్సింది వేరే ఉంది. ఆంధ్రప్రదేశ్ది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, తెలుగుదేశం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం కార్యకర్తలే విమర్శిస్తారు. మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ ఎవరు?
ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు, నేను ప్రభుత్వంలో పనిచేస్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీ అయినా సరే ఒక మాట చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది వాళ్ళ స్వార్థం, వాళ్ళ అహంకారంతో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సపోజు ఒక కార్యకర్త ఉంటాడు అక్కడ, అతను తెలుగుదేశం పార్టీకి పనిచేస్తుంటాడు సుదీర్ఘకాలం నుంచి, సీనియర్ కార్యకర్తగా ఉంటారు, 56 ఏళ్ళు ఉన్న అతను. వాళ్ళు ఏం ఆశిస్తారో వాళ్ళని నమ్ముకుని కొంతమంది ఉంటారు ఆ గ్రామంలోనో లేకపోతే ఆ వార్డులోనో ఆ మండలంలోనో. వాళ్ళు ఏదో పని కావాలని అంటారు, ఆ పని వాళ్ళు చేయరు. ఆల్రెడీ ఆ పని కోసం వైసీపీ వాళ్ళు వీళ్ళు ఎవరితోటైతే యుద్ధం చేశారో వాళ్ళు ఎలక్షన్ ముందో ఎలక్షన్ అయిన తర్వాత ఆ ఎమ్మెల్యే గారి దగ్గర చేరి మెల్లగా నమ్మకంగా ఒకసారి కొత్త వాళ్ళు వస్తే వద్దంటారు కదా ఎవడన్నా, అది తప్పు కదా, కొత్త వాళ్ళు వస్తే కూడా తీసుకోవాలి, ఎవరైనా వస్తే తీసుకుంటారు కదా. వాళ్ళు పెత్తనం అప్పుడు పెత్తనం సాగించారు, ఇప్పుడు పెత్తనం వీళ్ళు ఒళ్ళు మండుతుంది, వాళ్ళకి ఆ వైరం ఉంటుంది. దాంతో వీళ్ళకి వచ్చే అవకాశాలు వాళ్ళు తన్నుకుపోతున్నారన్న బాధ ఒకటి, అసంతృప్తి ఉంటుంది. ఆ ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళని రోజు వచ్చి కనపడలేదు ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సరే వీళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది, ఆ వైసీపీలో ఉండగా వాళ్ళు అరాచకం చేస్తే ఒక అధికారం ఉంటాడు, వైసీపీలో ఉండగా పోలీస్ అధికారం, సిఐఓ ఎస్ఐఓ ఏసీపీఓ వైసీపీలో ఉండగా ఇష్టం చేస్తూ ఉంటాడు. పార్టీ మారిన తర్వాత వెంటనే నేను పక్క దోషాలనుకుంటారు, అది కుదరదు. కానీ వీళ్ళు కోరుకుంటారు, మనం కోరుకున్నవన్నీ జరగాలని ఉండదు, చాలా లెక్క ఉంటుంది దానికి. అంటే పార్టీలు కుమ్మక్క అయిపోవాలప్పుడు రాష్ట్రాధినేతగా ఉన్నవాళ్ళు మొత్తం అందరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. కానీ ఇది వీళ్ళు కోరుకుంటారు, కానీ అది అవ్వదు. దానివల్ల ఇప్పుడు మామిడికాయ ఉంటుంది, ఒక ఇంట్లో 4 సభ్యులు పెద్ద ఇంత మామిడికాయ కోసుకుంటారు. అందరికీ కూడా కండ ముక్కలు రావు కదా, తోక ముక్కలు కూడా వస్తాయి కదా, చేప కోసుకున్నంత తోక ముక్కలు కూడా వస్తాయి కదా. ఒక్కొక్కరు టెంక్ ఎత్తారు, టెంక్ తినేరు ఊరు అని ముక్కలు మిగతా వాళ్ళు పెంచి ఇలాగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ వైసీపీకి సంబంధించిన వైజాగ్లో కేఆర్కే రాజు అని ఒక అతను, నార్త్కి సంబంధించి ఇన్ఛార్జి, ఈ జోగి రమేష్, లేకపోతే మొండితోక ఒక అతను నందిగామంలో, ఇలా చాలామంది కొంతమంది ట్రై చేశారు. జోగి రమేష్ గారు ఏకంగా పరుచూరు కానీ మామిళ్ళపల్లి అక్కడికి వెళ్ళిపోయాడు. నీ అక్కడ పని ఏంటి, నీ దగ్గర నువ్వు ఎక్కడైతే అక్కడ చేసుకోవాలా, మైలవరంలో నిలబడ్డావు, మైలవరం లేకపోతే మీకు ఎక్కడ ప్లేస్ ఉందో లేదో తెలియదు, పైగా నీ కేసులు ఛార్జ్షీట్ కూడా ఇస్తారు, దగ్గరికి వచ్చేస్తుందో తెలుసు, నీ ఓవర్ యాక్షన్ ఏంటి, నీకు పర్మిషన్ లేదన్నప్పుడు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి కదా. తెలుగుదేశం వాళ్ళు హౌస్ అరెస్ట్ చేస్తే ఇంట్లో కూర్చునేవారు, దాన్ని మనం అందరూ ఎక్కిరించాం, కావాలని హౌస్ అరెస్ట్ చేయించుకుంటున్నారండి. అయినా సరే వాళ్ళు చట్టానికి లోబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద అప్పుడు చాలా వరకు కూడా ఘర్షణలు నివారించబడ్డాయి. లేదంటే ప్రతిరోజు యుద్ధమే కదా, వాళ్ళు అవసరమైనప్పుడు ఎప్పుడు బయట రాలో అప్పుడు వచ్చారు, ఖచ్చితంగా యుద్ధం చేశారు. మీరు ప్రతిదానికి గాల్లో కత్తి ఊపితే ఆ కత్తి ఊపిడికి వాల్యూ ఏముంటుంది. ఆ సిఏ గారు చాలా మర్యాదగా చెప్పాడు, అయినా సరే దొంగతనంగా పారిపోవాలనుకుంటే పట్టేసుకుని లోపల వేసేసి ఎత్తేసేస్తుంటే చేయి పట్టుకోవద్దు ముట్టుకోవద్దు అంటాడు. అంటే నువ్వు అంటరాదాన్ని పాటిస్తున్నావా, అస్పృశ్యత ఏమైనా పాటిస్తున్నావా, పోలీస్ అధికారి ఏమైనా నేను ముట్టుకోకూడదా, నేను మరిగా కారు ఎక్కండి అని నువ్వు గౌరవంగా చెప్పావు అనుకో, నువ్వు కారు ఎక్కితే నేను ఎందుకు ముట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఇది కరెక్ట్ కాదని చెప్పాడు ఆయన. 3 సార్లు అప్పుడు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఇది తప్పు, రూల్ ఆఫ్ లా కాదు, ఇది నాకు నోటీస్ ఇవ్వలేదు, మీది అరెస్ట్ కరెక్ట్ కాదంటే మీరు మాకు సహకరించాలి, కావాలంటే మీకు అన్ని వాట్సాప్లో పంపిస్తాం అని చెప్పేసి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అరెస్ట్ చేశారు ఆయన్ని, నోటీస్ ఇవ్వకుండా. ఆయన సహకరించమని కారు ఎక్కమంటే ఇక్కడే లేదు ఆయన, పైగా వాళ్ళ శ్రేణులు అడ్డుకుంటుంటే తప్పు అడ్డుకోవద్దు, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, రూల్ ఆఫ్ లా పాటించాలి, చట్టాన్ని గౌరవించాలని చెప్పాడు. అది నాయకత్వ లక్షణం కదా. నువ్వేం చేస్తున్నావు, అందరిని రెచ్చగొట్టి నువ్వు కారు ఎక్కితే నేను కారుకి వెళ్ళకుండా అడ్డం ఆ కారుకి అడ్డం పడిన వాళ్ళు అందరికీ ఈపు చిట్లు పోయిందనుకో, దానికి ఎవరు బాధ్యులు, లబోదీపమని అడగడానిక. అంతే కదా. అసలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించడానికి మీరు చేసే ప్రయత్నం గమనించాలనుకుంటున్నారు ప్రజలు. మీరు కావాలని కొట్టించుకుని తిట్టించుకుని లోపల వేయించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది అందరికీ అర్థమైంది. మొన్నటిదాకా వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని చెప్పి అన్నారు చాలామంది. దానికి కారణం ఏంటి, వీళ్ళు రెచ్చగొట్టి కొట్టించుకుని జైల్లోకి వెళ్ళి లవోదీపం మమ్మల్ని అరెస్ట్ చేయాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ అంతా రాజకీయం ఉందని పెట్టుబడులు భయపెట్టడానికి వీళ్ళ ప్లాను.
2 ఏళ్ళు వీళ్ళు సహనం సమయంను వీళ్ళ ఆటలు సాగలేదు. పెట్టుబడులన్నీ లాంచ్ అవుతాయి, వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటే మీ ముడ్డి పగిలిపోద్ది. ఇప్పుడు ఎవడు మాట్లాడినా అంతే. తెల్లారితే నిన్ను అరెస్ట్ చేశారు, నిన్ను అది పెద్ద ఇబ్బందికరమే, మళ్ళీ వదిలేస్తారు, అదుపులో తీసుకుంటారు, తర్వాత అతను నోటీస్ ఇచ్చి వదిలేస్తారు. ఈ పోలీసులకి విధులకు ఆటంకం కలిగించడం కేసు పెడితే మాత్రం మళ్ళీ లోపల పెడతారు. అర్థమైందండి, దుర్భాషలు ఆడినా చేసిన. ఇప్పుడు ఇవాళ ఛార్జ్షీట్ వేశారు నీ కేసులో. నువ్వు జనార్దన్ రావు, జోగి రమేష్, జనార్దన్ రావు అక్రమ నకిలీ మద్యం కేసులు లబ్ధిదారులు వీళ్ళిద్దరూ. వీళ్ళు ఎలా తప్పించుకుంటారు? చేసి అన్నీ దొంగ పనులు, నీతి కౌరులు, ప్రజా పోరాటాలంటే వస్తే దొంగోళ్ళు అందరూ ఉన్నాయి. మమ్మల్ని తాళాలు తీసి ఉండొచ్చాలి, కరెంటు తీసేయాలి, మా దొంగతనాలకి అడ్డు లేకుండా దొంగోళ్ళు అందరూ ఉద్యమాలు చేసినట్టు ఉన్నది. ఏదో రోజు వీళ్ళ వ్యవహారం చూస్తే ఎలా ఉందంటే, దొంగలందరూ దండుపాళెం బ్యాచ్ అంతా కూడా ఎప్పుడోకప్పుడు వాళ్ళు రోడ్డు మీద వస్తారు ధర్నాలకి. అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు కరెంట్ ఉండకూడదు ఎక్కడానే, అందరూ తలుపులు తీసి బార్లా తీసి పడుకోవాలి, ఇలాగ ఆదేశాలు ఇప్పించాలని దొంగలు అందరూ కూడా చేస్తారు కదా. ధర్నాలు చేయొచ్చు కదా వాళ్ళకి. ఇప్పుడు ఖైదీలకి, ఆర్థిక ఉగ్రవాదులను మించిన ఆర్థిక నేరస్తులకి హక్కులు ఉన్నప్పుడు దొంగలకు మాత్రం ఎందుకు హక్కులు ఉండకూడదు? బందిపోటు దొంగలకు ఎందుకు హక్కులు ఉండకూడదు? మేము నెత్తి పగల కొడుతుంటే తల అనుగుణంగా పెట్టాలి, మేము కొట్టడానికి వీలుగా పెట్టాలని కూడా క్లాస్ పెడతారు వాళ్ళు. అలా ఉంది వాళ్ళు ధర్నాలు చేసేది. మీకు ఈ దేశంలో ఏ పౌరుడికైనా ఎప్పుడైనా వాడికి రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులన్నీ ఉంటాయి, కానీ మీకు మాత్రం ఉండవు. ఎందుకంటే మీకు వైసీపీలో పదవులు చేసిన అరాచకాలు చేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని ప్రజలను పీడించిన మీకు ఎవరికి ఏ రకమైన హక్కు ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.